నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. నాలుకకు నరం లేనటువంటి మహా వ్యక్తి మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఎక్స్ వేదికలలో మళ్ళీ కామెంట్ ఏం చేసిండు, తన ఓటు తీసేసిండు, ఈసీ వాళ్ళు తీసేసిండని మళ్ళీ ఫిర్యాదు చేసిండు. ఫిర్యాదు కాదు, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మళ్ళా బయటపడ్డాడు. అంటే ఈసీ వాళ్ళు మన సర్ నివేదిక వాళ్ళు ఇంటింటికి వచ్చి డోర్ టు డోరు వాళ్ళు సర్వే చేసిరు. సర్వే చేసినప్పుడు ఈయన పాత ఇంట్లో లేడు, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండట, నేను పాత ఇంట్లో లేను, షిఫ్ట్ అయినా వేరే దగ్గరికి అన్నప్పుడు అక్కడి నుంచి ఓటు రద్దు చేసిరు, వేరే దిక్కు ఏర్పాటు చేస్తారు వాళ్ళు. దానికి ఈయన ఆగకుండా ఏం చేసిండు, ఈసీని బదనాం చేయాలని ఈసీ మీద కంప్లైంట్ చేసిండు. నా ఓటు తీసేసిండు, నువ్వు పెద్ద పోటు కానీ నీ ఓటు తీసేస్తే ఆడ నష్టం అయ్యేది ఉందిగా, ఆయన నిలబడ్డాడు ఓడిపోతాడు నీ ఒక్క ఓటుతోటి. ఇక చూద్దాం ఒకసారి, ప్రేక్షకుల డీటెయిల్స్లోకి వెళ్దాం. బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించడంపై విమర్శలు గుప్పించిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఎన్నికల కమిషన్ ఈసీపై గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎన్కౌంటర్ ఆయన ఓటును తాము ఏకపక్షంగా తొలగించలేదని అసలు నిబంధనల ప్రకారం ఇదే ఈసీ మీద ఆయన కంప్లైంట్ చేస్తే ఈసీ ఏం చేసింది, దానికి తగ్గట్టుగా చెప్పింది, కౌంటర్ ఇచ్చింది. ఏమని, ఆయన ఓటును తాము ఏకపక్షంగా తొలగించలేదని అసలు నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నామని స్పష్టం చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వేలో భాగంగా అధికారులు పరిశీలనకు వెళ్ళినప్పుడు ప్రకాష్ రాజ్ 4 ఏళ్ల క్రితమే తన నమోదిత చిరునామా నుంచి వేరే ప్రాంతానికి మారినట్లు వెల్లడైందని ఈసీ తెలిపింది. తాను వేరే చోట నివసిస్తున్న విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా అంగీకరించారని, కొత్త చిరునామా ఆధారంగా ఓటును పునరుద్ధరించుకోవడానికి ఫారం 6 దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతే కదా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్న ఓటు తీయరా? ఇది విషయం తెలియనటువంటి ఓ మహా వ్యక్తి, ఓ మహానుభావ, నీకు ఎవరు తెల్లారు లేస్తే ఎవరినో తిట్టాలి, లెఫ్టిస్టులను మెచ్చుకుంటావు, దేశాన్ని తిట్టే వాళ్ళని మెచ్చుకుంటావు నువ్వు, కానీ మంచి పని చేసే వాళ్ళని మెచ్చుకో. ఒక ఇండ్లు మారినప్పుడు 4 ఏళ్ల క్రితమే నువ్వు షిఫ్ట్ అయినప్పుడు నీకు అక్కడ ఉన్న ఓటు చెల్లుతుందా? కాబట్టి వాళ్ళు తీసేసిర్రు. మళ్ళీ ఏమన్నారు, ఫారం 6ను దాఖలు చేసుకోవచ్చు, మళ్ళీ నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ కొంపలో ఉన్నావో ఆ కొంప అడ్రస్ తోటి, ఆధార్ కార్డు తోటి నువ్వు మళ్ళీ ఓటు హక్కు పొందవచ్చు అనే అవకాశం ఇచ్చింది. రెండవది, వాళ్ళు ఈసీ వాళ్ళు సర్వేకి వచ్చినటువంటి వాళ్ళు ఫోన్ చేస్తారు తెలుసా, అయ్యా ఏ వ్యక్తి అయినా, ఏ సగటు కార్మికుడైనా పాత అడ్రస్లో లాకుంటే ఫోన్ చేసి, ఏమండి మీరు ఎక్కడున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉంటలేరా, ఇంటికి తాళం ఉంది అంటే అప్పుడు ఏం చెప్తాం, లేదమ్మా మేము వేరే ఊర్లో ఉన్నాం, వేరే ప్రాంతానికి, వేరే పట్టణానికి వెళ్ళినాం, అక్కడ ఉంటున్నాం అని చెప్తారా చెప్పరా? ఆ సోగి కూడా లేకుండా ఏదో ఒక రకంగా విమర్శ చేయాలి, తెల్లారు లేస్తే హద్దుపొద్దు లేనటువంటి విమర్శ చేయాలనే దృక్పథము నరాన నీకు అదే ఉన్నది. ప్రకాష్ రాజ్ గారు, అదే ఉన్నది మీకు. తెల్లారు లేస్తే అది మంచా చెడా, లేకుంటే సత్యమా అసత్యమా నీకు అవసరం లేదు, విమర్శ చేయాలి, ఏదో రకంగా హల్చల్ కావాలి. ఏం తత్వం అయ్యా నీది స్వామి, మనం పునరుద్ధరించుకోవచ్చని చెప్పింది, నీకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకున్నావు కదా. ఇప్పటికైనా ఎవరైనా ఏదైనా సందర్భంలో వీడియో కాల్ చూపించండి, వీడియో కాల్ ఆయన చేసిన రికార్డు పెట్టుకోండి. ఎందుకంటే నరం లేని నాలుక వారిది, ప్రకాష్ రాజ్ గారిది నరం లేని నాలుక. ఆయన ఏది మాట్లాడిండో మళ్ళీ విమర్శ చేసిన తర్వాత చూపించాలి. ఇప్పుడు ఎలక్షన్ వాళ్ళ దగ్గర కూడా ఏమైనా ఆడియో రికార్డు ఉంటే చూపించాలి, వాళ్ళు ఆడియో వినిపించాలి, ఇట్లా అన్నాడు ఆయన, మారిన అన్నాడు అని. కాగా బెంగళూరులో తన సొంత నియోజకవర్గం ఓటర్ల జాబితా నుంచి పేరు మాయమవడంపై ప్రకాష్ రాజ్ అంతకుముందు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఏం తీవ్రంగా, తీవ్రంగా ఏం లేదు, ఎవరు చూస్తే రాను ఆయన మాటలు కూడా ఎవరు పట్టించుకోడు, ఇప్పుడు పట్టించుకుంటలేరు, రాను ఎవరు పట్టించుకోడు. ఏదైనా ఆరోపణ చేస్తే దానికి వాస్తవం ఉండాలి, ఎవరైనా సరే వాస్తవం ఉండాలి, లేకుంటే అబాసుపాలవుతావు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ పని కూడా అబాసుపాలైంది. తెల్లారులు వేస్తే ఏదో ఒకటి కూత గుయ్యాలి, ఎక్స్ వేదికలల్లో లేకుంటే సోషల్ మీడియాలో అబాసుపాలవడం. ఏమంటారు ప్రేక్షకులారు, ప్రకాష్ రాజు మరి ఈసీ మీద నింద వేయడం సబబా కాదా, సత్యమా అసత్యమా, వాస్తవమా కాదా? ఇది నరం లేని నాలుక మాట్లాడే విధానం ఇదేనా కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.